ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనం ఫ్రెండ్స్ అని లేదంటే చుట్టాలని ఎక్కడైనా భోజనాలు చేస్తూ ఉంటాం. మరి అలా తిండి తినచ్చా లేదా, మరి అలా తినడం మంచిదా కాదా అంటే గరుడ పురాణం ఏం చెప్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇదే. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్, మన టాపిక్లోకి వస్తే గరుడ పురాణం వేదవ్యాసుడు రచించాడు. ఈ పుస్తకంలో 279 అధ్యాయాలు, 18,000 శ్లోకాలు ఉంటాయి. తోటి మానవులతో ఎలా మెలగాలనే విషయాలపై చాలా అంశాలు ఈ పుస్తకంలో వివరించాడు. కొందరు ఇళ్లల్లో అన్నం తినకూడదు అని గరుడ పురాణంలో చెప్పబడుతుంది. అలా తింటే వాళ్ళ ఇళ్లలో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం మన శరీరంలోకి వస్తుంది. ఆ ప్రతికూల శక్తి మన జీవితంపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గరుడ పురాణం చెప్తుంది. అందువల్ల అలా తినకూడదు అని చెప్తున్నారు. మరి ఎవరు ఇంట్లో తింటే మనకు ఆ నెగిటివ్ ఎనర్జీ వస్తుందనేది దొంగ లేదా క్రిమినల్. ఎప్పుడైనా కానీ ఒక నేరస్తుడి ఇంట్లో అన్నం తినకూడదు. వాళ్ళు అరాచకాలు, దొంగతనాలు చేసి సంపాదించిన డబ్బుతో తయారు చేసిన అన్నాన్ని తింటే ఆ పాపం నీకు కూడా తగులుతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగల ఇంట్లో కానీ, క్రిమినల్ ఇళ్లలో కానీ అన్నం తినకూడదు. ఆ పాపంలో మీరు భాగం కాకూడదు. ఇక చెడు గుణాలు ఉన్న స్త్రీ ఇంట్లో తింటే, మోసం చేసేటువంటి గుణం ఉన్న స్త్రీ ఇంట్లో కానీ, వ్యభిచారం చేసే అమ్మాయి ఇంట్లో కానీ అన్నం తినకూడదు. అలాంటి వాళ్ళ ఇంట్లో అన్నం తింటే ఆ పాపంలో మీరు కూడా భాగస్వాములే అవుతారు. వ్యభిచారం చేసి సంపాదించిన డబ్బుతో వండిన ఆ అన్నం తింటే నువ్వు కూడా వ్యభిచారం చేసిన కిందకే లెక్క అని గరుడ పురాణంలో ఉంది. ఇక అధిక వడ్డీ తీసుకున్న వారి ఇంట్లో తినకూడదు. కొందరు అవతల వ్యక్తుల అవసరాలను ఆసరా చేసుకుని అధిక వడ్డీ వసూలు చేస్తూ ఉంటారు. అత్యవసరంగా డబ్బు అవసరం ఉందని వచ్చే వారిపై కాస్త కూడా కనికరం లేకుండా అధిక వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల ఇళ్లలో కూడా అస్సలు భోజనం చేయకండి. ఆ పాపం మీకు కూడా తగులుతుంది. అనవసరంగా కోపం తెచ్చుకున్న వారి ఇంట్లో, కోపాన్ని నియంత్రించలేని వ్యక్తికి ఎల్లప్పుడూ దూరంగా ఉండడమే మంచిది. కోపం ఎక్కువగా ఉండే వ్యక్తులు చాలా ప్రమాదకరం. వాళ్లకు అనవసరం వచ్చే కోపం వల్ల మీరు కూడా ఇబ్బందులు పాలవుతారు. అందువల్ల అలాంటి వారి ఇళ్లలో కూడా అస్సలు తినకండి. ఇక నీచపు గుణాలుండే వ్యక్తి లేదంటే రాజు, ఇతరులను బెదిరించి డబ్బు సంపాదించే వారి ఇళ్లలో అస్సలు తినకండి. నీచపు గుణాలున్న వ్యక్తులు ఇతరుల మనోభావాలను దెబ్బతీసి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అలాంటి వారి ఇళ్లలో అస్సలు తినకండి. ఇక ఒకరి మాటలను మరొకరికి చెప్పేవారు అంటే చాడీలు కానీ లేదంటే బ్యాకెట్స్ అంటారు ఇంగ్లీష్లో, వాళ్ళ ఇంట్లో కూడా భోజనం చేయకపోవడం చాలా మంచిది. మీ విషయాలను మరొకరికి చెప్పడం, ఇతరుల విషయాలను మీకు చెప్పేవారిని అస్సలు నమ్మకండి. అలాంటి వారు లేనిపోని విషయాలను సృష్టించి చెబుతూ ఉంటారు. వాళ్ళు ఆడే ఆటలో మీరు కీలుబొమ్మలుగా మారకండి. అలాంటి స్వభావం ఉన్న వాళ్లకు దూరంగా ఉండటంతో పాటు వాళ్ళ ఇళ్లలో ఎప్పుడు కూడా అన్నం తినకండి. ఇక డ్రగ్స్ డీలర్స్, స్మగ్లర్స్, మాదక ద్రవ్యాల డీలర్లు తరచూ వారి స్నేహితులకు మర్యాదలు చేయాలని భావిస్తూ ఉంటారు. అలా మర్యాదలు చేసి వారిని కూడా డ్రగ్స్కి అలవాటు చేస్తారు. అలాంటి వ్యక్తులు డబ్బు కోసం ఏదైనా చేస్తారు. వాళ్ళు చేసే పనుల వల్ల చాలా మంది అమాయకుల జీవితాలు నాశనం అవుతాయి. అందువల్ల అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. వాళ్ళ ఇళ్లలో అస్సలు తినకండి. ఇక పేదవారి ఇంటిలో, పేదవారు ప్రేమగా అన్నం తినమని మిమ్మల్ని పిలవవచ్చు, కానీ వారి ఇళ్లలో తినకపోవడమే మంచిది. ఎందుకంటే కూటికి లేని వారి ఇళ్లలో తింటే ఆ పాపం మీకు తగులుతుంది. వాళ్ళు తినడానికి అన్నం ఉండదు. మరి మీకు వారు ఎలా పెట్టగలరనే విషయాన్ని మీరు ఆలోచించాలి. సో ఫ్రెండ్స్, ఇదండి మరి మనం తినకూడదు అనే విషయాన్ని గరుడ పురాణం చెప్తుంది. కాబట్టి ఇవి కానీ మీరు ఫాలో అవుతే తప్పకుండా మీకు, మీ కుటుంబానికి మేలు జరుగుతుందని విశ్వసిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.